గ్రూప్ 1 టీఎస్పీఎస్సీ అయినా ఏపీపీఎస్సీ అయినా మనం గ్రూప్ 1 క్లియర్ చేయాలంటే ఖచ్చితంగా యూపీఎస్సీ చదవాలన్నా. ఎందుకు ఈ గ్రూప్ 1 క్లియర్ చేసిన మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ యూపీఎస్సీ ఆస్పిరెంట్సే ఉంటారు అని మీకు డౌటా? ఎందుకు ఉంటారంటే మనకు సిలబస్ గురించి ఒకసారి చూద్దాం. ఫస్ట్ యూపీఎస్సీ సిలబస్ చూసుకుంటే ఇది ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ 3 phases ఉంటాయి. దాంట్లో ప్రిలిమ్స్ విషయానికి వస్తే 2 papers ఉంటాయి. పేపర్ 1 వచ్చేసి మనకు జనరల్ స్టడీస్ ఉంటుంది, 100 questions 200 marks ఉంటాయి. నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసి సీసాట్ ఉంటుంది, ఇది 80 questions 200 marks ఉంటుంది. ప్రిలిమ్స్ ఏమో 400 marks ఉంటుంది. నెక్స్ట్ మెయిన్స్ విషయానికి వస్తే 2 qualifying papers ఉంటుంది, అంటే దీని మార్క్స్ మనం కౌంట్ చేయము. నెక్స్ట్ 7 papers ఉంటాయి మెయిన్స్ది. 7 papers ఒక్కొక్కటి 250 marks ఉంటుంది, మొత్తం 1750 marks ఉంటుంది. దీంట్లో పేపర్ 1 వచ్చేసేమో జనరల్ ఎస్సే, పేపర్ 2 వచ్చేసేమో హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ, పేపర్ 3 వచ్చేసేమో మనకు కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, పాలిటీ. నెక్స్ట్ పేపర్ 4 వచ్చేసి ఎకనామీ, డెవలప్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ. పేపర్ 5 వచ్చేసి మనకు ఎథిక్స్, ఇంటిగ్రిటీ, యాప్టిట్యూడ్. పేపర్ 6 వచ్చేసి ఆప్షనల్ పేపర్ 1. నెక్స్ట్ పేపర్ 7 వచ్చేసి ఆప్షనల్ పేపర్ 2. ఇది మొత్తం 1750 marks. నెక్స్ట్ ఇంటర్వ్యూ వచ్చేసరికి 275 marks ఉంటుంది. ఇప్పుడు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 సిలబస్ విషయానికి వస్తాం. సేమ్ యూపీఎస్సీ లానే ఉంటుంది, కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. దీంట్లో కూడా 2 papers ఉంటుంది, ఈచ్ 120 marks, 2 hours ఉంటుంది ఎగ్జామ్. ఫస్ట్ జనరల్ స్టడీస్ సేమ్, నెక్స్ట్ జనరల్ యాప్టిట్యూడ్ అండ్ సైన్స్ సేమ్. నెక్స్ట్ మెయిన్స్ విషయానికి వస్తే 2 qualifying papers సేమ్ యాజ్ యూపీఎస్సీ. నెక్స్ట్ 5 papers ఉంటాయి, 7 pieces. ఎందుకంటే స్టేట్ పిఎస్ గ్రూప్ 1 దాంట్లో ఆప్షనల్ పేపర్స్ అనేవి ఉండవు. దీంట్లో మనకు 5 papers 150 marks ఈచ్ ఉంటుంది. ఫస్ట్ పేపర్ సేమ్ జనరల్ ఎస్సే, సెకండ్ సేమ్ హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ, థర్డ్ది సేమ్ పాలిటీ, గవర్నెన్స్ అండ్ ఎథిక్స్, లా, ఫోర్త్ది ఎకనామీ, డెవలప్మెంట్, ఫిఫ్త్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్నది. మళ్ళీ వీటిలలో ఈ హిస్టరీ, కల్చర్ కూడా మనకు ఇండియా యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్ చూసుకోవాలి. ఇప్పుడు టీజీపీఎస్సీ గ్రూప్ 1 విషయానికి వద్దాం. దీంట్లో ప్రిలిమ్స్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్ ఉన్నది, 150 marksకు 2.5 hours ఎగ్జామ్. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ అనేది ఒకటే పేపర్లో ఉంటుంది ప్రిలిమ్స్ అనేది. నెక్స్ట్ మెయిన్స్ విషయానికి వస్తే మనకు 6 papers ఉంటుంది అండ్ క్వాలిఫైయింగ్ నేచర్ ఓన్లీ ఇంగ్లీష్ ఉంటుంది. అక్కడ 2 exams ఉన్నాయి, దీంట్లో ఓన్లీ ఇంగ్లీష్ పేపర్, అంటే మొత్తం 7 papers. దాంట్లో ఫస్ట్ పేపర్ జనరల్ ఎస్సే, సెకండ్ పేపర్ హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ సేమ్. థర్డ్ పేపర్ విషయానికి వస్తే ఇండియన్ సొసైటీ అనేది ఒకటి యాడ్ అవుతుంది కాన్స్టిట్యూషన్కు అడిషన్గా. నెక్స్ట్ ఫోర్త్ పేపర్ సేమ్ ఎకనామీ అండ్ డెవలప్మెంట్. ఫిఫ్త్ పేపర్ సైన్స్ అండ్ టెక్నాలజీ సేమ్. సిక్స్త్ పేపర్ ఒకటి ఎక్స్ట్రా యాడ్ అవుతుంది, అది తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ ఒకటి యాడ్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి ఏం డిఫరెన్స్ ఉంది సిలబస్లలో? మ్యాక్సిమం డిఫరెన్స్ ఏం లేదు. కాబట్టి ఎవరైతే గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళు యూపీఎస్సీ లెవెల్లో చదివితే వాళ్ళకు గ్రూప్ 1 అనేది ఈజీ అవుతుంది. అందుకనే మోస్ట్ ఆఫ్ ద ర్యాంకర్స్ యూపీఎస్సీ ఆస్పిరెంట్సే ఉంటారు గ్రూప్ 1లో. యూపీఎస్సీ అండ్ గ్రూప్ 1 స్టాండర్డ్ బుక్స్ నెక్స్ట్ వీడియోస్లో చెప్పుకుందాం. ఒకవేళ దీని సిలబస్ మీకు కావాలనుకుంటే ఈ వీడియో కామెంట్ సెక్షన్ కింద మనకు గ్రూప్ 1 అని కామెంట్ చేయండి. దీని సిలబస్లన్నీ నేనే మీకు పంపిస్తా. ఒకసారి సిలబస్ను ప్రాపర్గా స్టడీ చేయండి, అప్పుడే మనకు ఎగ్జామ్ స్ట్రాటజీ అయినా క్వాలిఫై కావడం అన్న ఈజీ అవుతుంది.